దేవుని ఆజ్ఞలను పాటించటం ఏమిటి అనగా దేవుడు మన జీవితాలను సంతోషంతో నింపడం అంటే తన పవిత్రతతో నింపాలని ఆశిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నత స్థితిలో ఈ భూలోక జీవితాన్ని సంతోషంగా గడపగలం. అయితే అది మన జీవిత పరమావధి కాదు. ఈ భూలోకం కోసం మనం సృజింపబడలేదు, పరలోకం కోసం సృజింపబడ్డాం. కాబట్టి మనం ఇప్పుడు ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి. భూలోక స్థితి నుండి పరలోక స్థితికి ఎదగాలి. శారీరక స్థితి నుండి ఆత్మస్థితికి ఎదగాలి. క్రీస్తును పోలిన వారిగా మారాలి. మన కోసం దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం అది. కాబట్టి ఆ ఉన్నత స్థితిని పొందటానికి దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మనకు అనుగ్రహించారు. అయితే ఆనాడు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు నేర్చుకున్న ధర్మశాస్త్రం మనిషిని దేవుని దగ్గరికి చేర్చుతుందా అన్నది అసలైన ప్రశ్న. ఇది దేవుని దగ్గరికి చేర్చలేదు అని ప్రభువు ఖరాఖండిగా చెప్పారు. పూర్వం చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా, అది మిమ్ములను రక్షించలేదు. కావున ఇప్పుడు నేను మీకు చెప్పుచున్నాను, దీనిని పాటించండి, రక్షింపబడతారు అంటూ నూతన బోధ ఇచ్చారు. అయితే అది దేవుడిచ్చిన ధర్మశాస్త్రమే కదా, మరి అది మనిషిని దేవుని దగ్గరకు ఎందుకు చేర్చలేదు అని సందేహం రావచ్చు. అయితే వాళ్ళు ఆచరించుచున్నది దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని కాదండి, మానవులు ఏర్పాటు చేసుకున్న నియమాలు. అందుకే మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు అని ప్రభు అంటూ ఉన్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని ఒక ప్రక్కన పెట్టి వాళ్ళు తమ స్వంత బోధనలను దైవాజ్ఞలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. తమ స్వంత బోధనలను ప్రజల మీద రుద్దుతున్నారు. అందువలన పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రజలపై మోపుతున్న నియమాలు మనుషులను పవిత్రం చేయటానికి బదులు పాపులుగా మారుస్తూ ఉంది. ధర్మశాస్త్ర నియమాలు కేవలం బాహ్యాచరణకు పరిమితం అయిపోతూ ఉన్నాయి. అందులో హృదయ సమర్పణ లేదు. ధర్మశాస్త్ర ఆచరణ అంటే దేవుని హృదయం కలిగి ఉండటం, అంతేగాని చట్టం పేరిట, శాసనం పేరిట హృదయం లేని కఠినాత్ములుగా మారడం కాదు. వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు, కానీ అవసరాల్లో ఉన్న అభాగ్యులను ఆదుకోవడం లేదు. ఉపవాసం చేస్తున్న దేవునికి దగ్గర అవటం లేదు. అందువలన దేవుని ప్రేమ మనలో మరింతగా కనపడాలి. అలా జరిగినప్పుడు అది దేవుని ధర్మశాస్త్రం కాదు, మానవులు పెట్టిన ఆంక్షలు మాత్రమే. ఇవి మనకు ఉపయోగపడవు, మనల్ని దేవుని దగ్గరకు చెయ్యవు. ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవడం అంటే అనాథలను, అభాగ్యులను ఆదుకోవాలి. అంతేకాని అపవిత్రాత్మచే పీడింపబడుచున్న వారిని బాగు చేస్తూ ఉంటే ఇది విశ్రాంతి రోజు మంచి పనులు కూడా చేయకూడదు అని అడ్డుపడడం కాదు. లూకా సువార్త 13వ అధ్యాయం 10 వచనం నుండి 14 వచనాలు చదివితే దేవుడిచ్చిన విశ్రాంతి దిన ఆచరణ విషయంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టించారో మనకు అర్థమవుతూ ఉంది. 18 సంవత్సరాలుగా అపవిత్రాత్మ చేత పీడింపబడుతూ నడుము వంగిపోయిన స్త్రీ, ఒక ఆమె విశ్రాంతి రోజున ఆరాధన కోసం సినగోగుకు వచ్చింది. ఆమెను చూచి జాలిపడిన ప్రభువు ఆ స్త్రీని స్వస్థపరిస్తే సినగోగు అధికారి ప్రభువును నిందించాడు. స్వస్థత పొందిన ఆమె తిన్నగా నిలబడి దేవుని స్తుతించింది. కానీ ఆ మందిర అధ్యక్షుడు ప్రభువును తప్పుపట్టాడు. విశ్రాంతి రోజున స్వస్థత చేయడం తప్పు అన్నాడు. 18 సంవత్సరాలుగా ఆ స్త్రీ అపవిత్ర ఆత్మ చేత పీడింపబడుతూ ఉన్న ఆమె దేవునిలో విశ్వాసం కోల్పోలేదు. అటువంటి ఆమె భక్తిని దేవుడు విశ్రాంతి రోజున సినగోగులో స్వస్థత ఇవ్వడం ఆయన ఆమె ఇచ్చే గొప్ప బహుమానం కదా. ఈ కార్యంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తప్పుపడుతున్నారంటే వాళ్ళు దేవుని ఆజ్ఞలు ఎంతగా భ్రష్ట పట్టించారో అర్థమవుతుంది. విశ్రాంతి రోజున స్వస్థత ఇవ్వకూడదు అనటం దేవుని నియమము కాదు, అది దేవుని
ఇష్టమైన ఆచరణ కాదు. విశ్రాంతి రోజున మనుషులను కీడు చేయాలని దేవుడు ఆశించడు. ఏ రోజైనా మనుషులకు మేలు జరగాలనే దేవుడు కోరుకుంటాడు. దేవుడు ఏమన్నారు? మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగించుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయం చేయుడు, వితంతువుల కోపు తీసుకొనుడు. యెషయా గ్రంథం 1:17. ఇది దేవునికి కావలసింది. ఇది నిజమైన భక్తి, దేవునికి ఇష్టమైనది. అపోస్తులుడైన యాకోబు అన్నారు, తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రతను నిష్కలమునైన భక్తి ఏదనగా అనాథలను, విధవరాండ్రను వారి కష్టంలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యం తన కంటకుండు తనను తాను కాపాడుకొనుట. యాకోబు రాసిన లేఖ 1:27. ఇది ధర్మశాస్త్ర ఆచరణ. ఇది దేవుని హృదయానుసారులు నడుచుకునే విధానం. కానీ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రజలపై పెట్టిన నియమాలు కేవలం బాహ్యానికి పరిమితమయ్యాయి, అంతరంగాన్ని శుద్ధి చేయలేదు. భౌతిక ఉపవాసంగా ఉంటూ ఉన్నారు, కానీ వాళ్ళు హృదయాలు దేవునికి దూరంగానే ఉన్నాయి. అటువంటి వాళ్ళని గూర్చి ప్రభు అన్నారు, ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలం పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, వీరి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ఆ ప్రజలు హృదయాలు ఎందుకు దేవునికి దూరంగా ఉన్నాయో తెలుసా? ప్రభువు అన్నట్లు మీరు తాము కంటత చేసుకొనిన నరుల శాసనములే మతమనుకుంటున్నారు. యెషయా గ్రంథం 29:13. మానవులు పెట్టిన నియమాలను ఆచరిస్తే అవి తమను రక్షిస్తాయి అనుకున్నారు, కానీ అవి వాళ్లను దేవునికి దూరంగా చేశాయి. దేవునికి కావలసింది నోటి మాటలు కాదు, హృదయ సమర్పణ. దేవునికి కావలసింది బాహ్యమైన క్రియలు కాదు, ఆయనకు సమీపస్తులై జీవించడం. ధర్మశాస్త్రాన్ని పాటించిన అసలు శిష్యులైన దేవుని బిడ్డ ఎవరు? యెరూషలేము దేవాలయంలో సేవలు చేసిన యాజకుడా, లేక ధర్మశాస్త్రమే ఎరుగని సమరయుడా? దేవాలయంలో సేవ చేయటం కోసమని నిస్సహాయుడైన కొన ఊపిరితో త్రోవ ప్రక్కన పడి ఉన్న ఒక బాటసారికి సాయం చేయకుండా వదిలి వెళ్ళిన యాజకుడు కానీ లేవీయుడు కానీ ధర్మశాస్త్రాన్ని ఆచరించారా? వాళ్ళు చేసింది ధర్మశాస్త్ర సారమైన చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న వాడిని నిర్దయంగా వదిలేసి వెళ్ళి దేవాలయంలో సేవలు చేస్తే దేవుడు వాళ్ళ సేవలను అంగీకరిస్తారా? అయితే ఆ సమరయుని చూడండి, అతడికి ధర్మశాస్త్రం తెలియకున్నా, ఎన్నికైన ప్రజలతో అతడి ఒకటిగా పరిగణింపబడకున్నా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ నిస్సహాయ బాటసారికి పరిచర్యలు చేసిన ఆ సమరయుడే నిజంగా ధర్మశాస్త్రాన్ని పాటించాడు. అతడు దేవునికి అంగీకార యోగ్యుడు, అతడు దేవునికి ప్రియుడు అయ్యాడు. లూకాసు సువార్త 10:36-37. సోదరులారా, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మనిషిని బ్రతికిస్తుంది. అయితే దేవుడు ఎప్పుడు ధర్మశాస్త్రం మనిషిని బ్రతికిస్తుందో అపోస్తలుడైన యాకోబు తన లేఖలో చక్కగా చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని కేవలం చెవులతో వినడం వలన కాదు, దాన్ని హృదయంలో ముద్రించుకున్నప్పుడు, నోటితో వల్లెవేయడం వలన కాదు, కార్యంలో ఆచరించి చూపించినప్పుడు అది మనిషిని బ్రతికిస్తుంది, నిత్య జీవ కారకమవుతుంది అన్నాడు. యాకోబు రాసిన లేఖ 1:21-22. దేవుని ఆజ్ఞలు 10, తిరుసభ కట్టళ్ళు 6 అని మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం, బట్టి పట్టాం. అది అక్కడితోనే ఆగిపోయిందా, లేకపోతే వాటిని ఆచరిస్తూ ఉన్నామా? ఆదివారాల్లో, అప్పు పండుగల్లో దేవాలయానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? ఆరాధనకు వెళ్ళి ప్రభు భోజనాన్ని ఆరగిస్తున్న వాళ్ళు ఎంతమంది? తండ్రులను గౌరవించే వాళ్ళు, అబద్ధాలు ఆడకుండా జీవించే వాళ్ళు ఎంతమంది? దొంగతనాలు చేయని వాళ్ళు, పొరుగు వారిని దోచుకునే వాళ్ళు ఎంతమంది? పరిశీలన చేసుకోండి. కొంతమంది అంటారు, మేము దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ ఉన్నాం, ఒంటికి నగలు వేసుకొని
వేసుకోము, బొట్టు పెట్టుకోము, గాజులు తొడుక్కోము. మరి అబద్ధాలు చెప్పినప్పుడు నాలుక కోసుకుంటున్నారా? దొంగతనం చేసినప్పుడు చేతులు నరుక్కుంటున్నారా? నీ కుడి కన్ను నీకు పాప కారణమైనచో దాన్ని పెరికివేయము, నీ కుడి చేయి నీకు పాప కారణమైనచో దాన్ని నరికివేయము అని ప్రభు అన్నారు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు. నువ్వు వాక్యానుసారం జీవించే వ్యక్తివైతే ఈ పని చేయాలి, కానీ అలా చెయ్యవు. వాక్యాన్ని నీకు అనుకూలంగా వాడుకుంటావు. ఇది దేవుణ్ణి మోసం చేయడమే, దేవుని వాక్యాన్ని దుర్వినియోగం చేయడమే. అయినా ఒక విషయం గుర్తించాలి, కేవలం దేవుని ఆజ్ఞలను పైన పాటిస్తే చాలదు, బాహ్యాచరణకే పరిమితం చేయకూడదు. హృదయంలో ఆచరించాలి, మనసు దాంట్లో నిమగ్నం అవ్వాలి. కేవలం ఆరాధనలో పాల్గొనటానికి ఆలయానికి వెళ్తే చాలదు, బాధల్లో ఉన్న వానికి సాయపడాలి. భగవద్ ఆరాధన అంటే దేవుని మీద భక్తి ప్రేమ. ఆ భక్తి ప్రేమ మన కార్యాల్లో కనబడాలి, నలుగురికి సాయపడడంలో అది వ్యక్తమవ్వాలి. నిత్య జీవాన్ని ఆశించిన ధనికుడైన యువకుడు ప్రభువుతో అన్నాడు, బోధకుడా, బాల్యం నుండి వీనిని అన్నింటినీ పాటించుచుని ఉన్నాను. అందుకు ప్రభువు ఏమన్నారో గుర్తుందా? అయితే నువ్వు చేయవలసినది ఇంకొకటి ఉంది అన్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 20-21 వచనములు. నిత్య జీవం పొందాలి అంటే దైవాజ్ఞలను పాటించు అని ప్రభువు చెప్పిన మాటలు విందాం. నువ్వు చేయవలసింది ఇంకొకటి ఉంది అని దేవుడు అంటూ ఉన్నారు. దాని భావం ఏంటి? ఇప్పుడు దైవాజ్ఞలను పాటించేవాడు, కానీ అది బాహ్యానికే పరిమితం అయిపోయింది. అవి అతని హృదయంలోనికి ఎక్కలేదు. వాటిని పాటించడం వలన అతని హృదయం పరివర్తన కలగలేదు. దేవుడు సమీపస్తుడు కాలేదు. సోదరులారా, దేవుని ప్రియులుగా మార్చని పక్షాన దేవుని ఆజ్ఞలు పాటించడం వలన ప్రయోజనం ఉండదు. మన జీవితాలు పరిశీలించుకుందాం. బాహ్యాచరణకు కాకుండా ఆంతరంగిక శుద్ధికి ప్రాముఖ్యతనిద్దాం. శరీరాన్ని మాత్రమే కాకుండా ఆత్మను కాపాడుకోవడానికి ప్రయాసపడదాం. ఈ లోకాన్ని సంపాదించడం కోసం కాదు, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి శ్రమిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన నా దేవా, నా ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు. ప్రభు, మీ ఆజ్ఞలను పాటించడం అంటే మీ హృదయానుసారులుగా జీవించడం అని, మా పొరుగు వారిని ప్రేమించడం, అవసరాల్లో ఉన్న వారికి సాయపడడం అని మేము గ్రహించి మసులుకునే ఆత్మజ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ శరీరాన్ని మాత్రమే కాకుండా ఆత్మను కూడా కాపాడుకోవడానికి ప్రయాసపడే శక్తిని ఇవ్వండి. ఈ లోకాన్ని సంపాదించుకోవడం కాకుండా పరలోకాన్ని స్వతంత్రించుకోవడం మాకు నేర్పించండి. ఆమేన్. ప్రభు కృప సదా మనకు తోడైండునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.